హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో సండే స్పెషల్ రెసిపీ ఏంటంటే బేబీ కార్న్ పకోడా. బేబీ కార్న్ అంటే కొత్తగా అనిపించవచ్చు, ఇవి ఏమీ కాదు, ఇది మొక్కజొన్నలో ఒక రకం అనమాట. ఇవి మనకి రిలయన్స్ లో కానీ లేకపోతే డిమార్ట్ లో కానీ దొరుకుతాయి. ఇవి ఫస్ట్ ఈ బేబీ కార్న్స్ తీసుకుని సైడ్ ఉన్న పీసెస్ అయితే కట్ చేసేయాలన్నమాట. కనిపిస్తున్న విధంగా చాక్ తీసుకుని నీట్ గా కట్ చేసేసుకోవాలి. ఈ బేబీ కార్న్ తో ఇప్పుడు నేను చూపించే విధంగా పకోడా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో తినడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేబీ కార్న్ ని నీట్ గా కట్ చేసుకుని ఒక గిన్నెలో వాటర్ తీసుకుని నీట్ గా క్లీన్ చేసుకుని మళ్ళా ఒక గిన్నెతో వాటర్ పెట్టి స్టవ్ మీద కనిపిస్తున్న విధంగా అయితే బాయిల్ చేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ బేబీ కార్న్ ఉడికే లోపు దీని మ్యారినేషన్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని ఇందులో అయితే వరిపిండి వేసుకోవాలి. వరిపిండి వేసుకున్న తర్వాత కొద్దిగా మసాలా అయితే వేసుకోవాలి. మసాలా అయితే మన ఇంట్లో ఉండే గరం మసాలా వేసుకోవచ్చు, చాట్ మసాలా ఉంటే ఇంకా బాగుంటుంది. అండ్ దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అయితే వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత దీంట్లోనే కొద్దిగా మిరియాల పొడి అయితే వేసుకోవాలి. ఒక గిన్నెలో ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత శనగపిండి అయితే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఇప్పుడు బేబీ కార్న్ పకోడా చేస్తున్నాం కదా, సో శనగపిండి అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఫైనల్ గా కొద్దిగా సాల్ట్ అండ్ కార్న్ పౌడర్ అయితే వేసుకోవాలి. కార్న్ పౌడర్ మంచి క్రిస్పీనెస్ అయితే ఇస్తుంది బేబీ కార్న్ పకోడాకి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కనిపిస్తున్న విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసేంత వరకు. ఇలా మిక్స్ చేసుకున్నప్పుడే మనం ముందుగా ఉడకబెట్టిన బేబీ కార్న్ ఉంటాయి చూసారా, కనిపిస్తున్న విధంగా అయితే కలుపుతున్నప్పుడే ఇవి వేసుకోవాలన్నమాట. ఈ బేబీ కార్న్ మ్యారినేషన్ చేసినప్పుడు మనం ఎంత బాగా కలిపితే అంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నమాట పకోడాస్. కనిపిస్తున్న విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ఇదైతే నీట్గా కలుపుకోవాలి. ఈ కార్న్ పౌడర్ వేయడం వల్ల మంచి క్రిస్పీనెస్ అయితే వస్తుంది అనమాట. వన్స్ మ్యారినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొన్ని నిమిషాలు అయితే మనం పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఆ మసాలాలు ఆ బేబీ కార్న్కి బాగా పడతాయి. సో పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్స్ ఉంటాయి చూసారా, కనిపిస్తున్న విధంగా అయితే నూనె బాగా మరిగిన తర్వాతే వేసుకోవాలి. ఈ ప్యాన్ లో ఆయిల్ మరగకుండా మనం బేబీ కార్న్ వేసేస్తే అస్సలు వేగవు, పచ్చి పచ్చిగా ఉంటాయి. సో కాసేపు ఆయిల్ వేగిన తర్వాతే అప్పుడు మనం బేబీ కార్న్ అయితే వేసుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి. కాసేపు బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని దీనిపైన ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుని ఆనియన్స్ పక్కన పెట్టుకుని టొమాటో కచప్ లో డిప్ చేసుకుని తింటే అదిరిపోద్ది ఈవినింగ్ స్నాక్స్ లాగా. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.